నమస్కారం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు కొన్ని విశేషాలు అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూసిన తర్వాత చర్చలోకి వెళదాం. ప్రధానంగా నేను మొన్న అసెంబ్లీలో శుక్రవారం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకించి మళ్ళీ అల్లు అర్జున్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారు. నానా తీవ్ర స్థాయిలో మాట్లాడారు. అలాగే దానికి అల్లు అర్జున్ గారు కౌంటర్ ఇచ్చారు, పరోక్షంగా పేరు పెట్టకపోయినా. అయితే రేవంత్ రెడ్డి గారు పనిగట్టుకుని ఏమైనా చేశారా లేక నిజంగానే ఆయన ఆవేదనతో చేశారా అన్నది కూడా ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది. సినిమా వాళ్ళు స్పెషలా, వారికి ప్రత్యేకంగా పరిగణించే చట్టాలేమీ లేవు. అసెంబ్లీలో సీఎం రేవంత్ వ్యాఖ్యలు. పోలీసు అనుమతి నిరాకరించిన అర్జున్ రోడ్ షో చేశారు. తొక్కిసలాట జరిగి ఒకరు చనిపోయిన అభిమానులకు చేతులూపుతూ వెళ్లారు. అరెస్టు కోసం వెళ్ళిన పోలీసులతోనూ దురుసుగా ప్రవర్తించారు అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతేకాకుండా అంతకంటే తీవ్రమైంది ఏంటంటే అల్లు అర్జున్కి ఏమైనా కాలు పోయిందా, కన్ను పోయిందా, కిడ్నీ పోయిందా అని కూడా అన్నట్టున్నారు. ఒక్కరోజు జైలుకి వెళ్తేనే అంతమంది పరామర్శించారు. రేవంత్ రెడ్డి గారికి మరి ఏంటో ఈ మాటలు. మిగతా అన్నీ సరే ఆయన ఇష్టం, ఏమైనా మాట్లాడవచ్చు, కానీ పరామర్శకి వెళ్ళారని చెప్పి ఆయన అంటమేంటో. మరి ఆయన గతంలో ఒక సందర్భంలో జైలుకి వెళ్ళినప్పుడు వందలాది మందితోటి మరి వాళ్ళంతా పరామర్శ చేసినట్లా ఏం చేసినట్లు. మరి ఆయన ర్యాలీ తీశారు కదా, మరి అట్లా ఆయనకున్న హక్కులు మిగతా వాళ్ళు ఎవరికి ఉండవా? అసలు వెళ్తేనే ఎందుకంత కోపం వచ్చిందో నాకు అర్థం కాలేదు. మిగతా కేసు కోర్టులో ఉండగా పనిగట్టుకుని ఇవన్నీ తెర మీద తీసుకురావటం. మరి కొంతమంది తెలంగాణ రాజకీయ నేతలు అయితే ఇది డైవర్షన్ టాక్టిక్స్ అంటున్నారు, కొంతమంది ఏమో సినిమా ఇండస్ట్రీ మీద దాడి అంటున్నారు. దీనికి అల్లు అర్జున్ సమాధానం ఇస్తూ, నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీశారు. థియేటర్ వద్ద ఘటనలో నాపై ఆరోపణలన్నీ 100% అబద్ధాలే. మానవత్వం లేని మనిషిగా నన్ను చిత్రీకరించడం బాధాకరం. రోడ్ షో ర్యాలీగా వెళ్ళాననడం దారుణం. అనుమతి లేకుంటే పోలీసులు వెనక్కి పంపించేవారు కదా. చిరంజీవి ఇతర హీరోల అభిమానులు మరణించినప్పుడు కూడా నేను పరామర్శకి వెళ్ళా. నా అభిమాని మరణిస్తే పరామర్శించాలని నాకు ఉండదా? లీగల్గా ఇబ్బంది అవుతుందనే శ్రీతేజ్ని పరామర్శించలేకపోయానని అల్లు అర్జున్ గారు మాట్లాడారు. అయితే ఆ సందర్భంలో ఒకసారి రేవంత్ గారికో ప్రభుత్వానికో క్షమాపణ కోరుతున్నట్టుగా అంటే బాగుండేది కదా అని కొందరు అభిప్రాయం కావచ్చు. మరి ఆ వాక్ స్వాతంత్రం కేవలం శాసనసభలో సీఎంకే ఉంటుందా, అల్లు అర్జున్కి ఉండదా? ఆయన బాధ ఆయన చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదా అనేది కొందరి వ్యాఖ్య. ఇక ఈరోజు వచ్చిన వార్తా విశేషాల్లో అల్లు అర్జున్పై ఇంటిపై విద్యార్థి సంఘాల దాడి ఘటన జరిగిన తర్వాత 20 రోజుల తర్వాత వెళ్ళడం, ఇదంతా కూడా మళ్ళీ హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీయటమే కదా అనేది ప్రధానమైనటువంటి విమర్శగా వస్తోంది. రేవంత్ కుటుంబానికి 1 కోటి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్. ఇంటిపైకి రాళ్లు విసిరిన ఆందోళనకారులు, పూలకుండీలు ధ్వంసం, విద్యార్థి సంఘాల నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు, అల్లు అర్జున్ ఇంటి వద్ద గట్టి బందోబస్తు. ఈ దాడి చట్ట వ్యతిరేక చర్య, ఎవరిని ఉపేక్షించబోమని హైదరాబాద్ సిటీ పోలీస్ విభాగం ప్రకటన. ఇదంతా కూడా మరి 20 రోజుల తర్వాత జరిగిందంటే ఎవరి అధికారంలో ఉన్నవారు అండలేకుండానే జరుగుతుందా అన్నది సహజంగా వచ్చే అనుమానం. రైట్. ఇక సాక్షిలో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే ఒక ఆయన ఎవరు సస్పెండెడ్ పోలీస్ ఆఫీసర్ అంట. ఆయన ఇష్టారాజ్యంగా నోటికి ఏది వస్తే అది మాట్లాడాడు. మరి రేవంత్ రెడ్డి గారు మెప్పు పొందడం కోసమా లేకపోతే ఇంకేమైనా అత్యవ తెలియదు, కానీ పోలీసులపై అనుచితంగా మాట్లాడితే తోలు తీస్తాడంట. ఏపీలోనేమో రెడ్ బుక్ రాజ్యాంగం అయితే తెలంగాణలో తోలు తీసే రాజ్యాంగం ఏమైనా కనిపెట్టారో ఏంటో. అంబేద్కర్ రాజ్యాంగం లేకపోతే భారత రాజ్యాంగం పోయాయి. ఇక్కడేమో తోలు తీసే రాజ్యాంగం అంట, అక్కడేమో రెడ్ బుక్ రాజ్యాంగం అంట. సో ఈ వీడియో కూడా మనం చూద్దాం. అసలు పైగా ఆంధ్ర తెలంగాణ గొడవ ఏంది, అసలు ఆయన నటన గురించి మాట్లాడడం. ఆయన ఏదో రాజకీయ నాయకులే అట్లా మాట్లాడకూడదు అనుకుంటే, చెన్నారెడ్డి గారే తెలంగాణ నాయకుడు, ఆయన తెలంగాణ ఉద్యమానికి నాంది పలికిన ఆయనే ఇక్కడికి ఫిలిం ఇండస్ట్రీ తీసుకురావడానికి ఆంధ్ర తెలంగాణ అన్న తేడా లేకుండా తీసుకొచ్చి ఇక్కడ భూములు ఇచ్చి ఇక్కడ ఇండస్ట్రీని అభివృద్ధి చేస్తే ఇప్పుడు వీళ్ళంతా కలిసి ఆ ఇండస్ట్రీని ఏం చేయదలిచారో మా బోటాళ్ళకి అర్థం కావట్లేదు. నీకు మీ మీద ఇష్యూగా చూడాలి, కోపం ఉంటే వేరే రకంగా చూడాలి తప్ప మొత్తం పరిశ్రమ దెబ్బతీస్తే చివరికి మరి వీళ్ళల్లో కొంతమంది ఎటన్నా పోతామంటే ఎంత ప్రమాదం అది, ఏమిటి అర్థం లేకుండా. అయితే పోలీసు వాళ్ళు మాత్రం మాకు సంబంధం లేదని చెప్పినప్పటికి కూడా మరి అట్లా మాట్లాడిన ఆయన మీద కేసులు ఏం బెటరా? మరి ఏంటి దీనివల్ల తెలంగాణకి ఎంత నష్టం చేస్తున్నారు, హైదరాబాద్కి ఎంత డ్యామేజ్ చేస్తున్నారు? ఇక ఆ రోజు ఏం జరిగిందంటే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనను వివరించిన సివివి ఆనంద్ దాదాపు 10,000 వీడియోలను విశ్లేషించారంట.
ఈ ఘటన ఏమిటి, 10,000 వీడియోలు చూడటం ఏంటి, అవన్నీ మళ్ళీ రిలీజ్ చేయటం ఏంటి, అసలు అంత సీరియస్ ఇష్యూగా దీన్ని టేకప్ చేయటం ఏంటి, కేసుగా నడపచ్చు కదా. ఇదేందో మరి. సినీ పరిశ్రమను రేవంత్ రెడ్డి తీరు, కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యాఖ్య, శ్రీతేజ్ పరామర్శ, సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్య. సినీ ప్రముఖుల ఇళ్ల మీద అన్నారంట, మరి అల్లు అర్జున్ పేరు పెట్టలేదు ఏమిటో మరి. ఈయన పేరు తీయలేదు కాబట్టి ఈయన కూడా అల్లు అర్జున్ పేరు తీయకుండా జరిగింది. అందరి ఇళ్ల మీద జరిగిందా సినీ ప్రముఖుల ఇళ్లపైన? ఒక అల్లు అర్జున్ ఇంటి మీదేగా దాడి జరిగింది. మరి సినీ ప్రముఖుల ఇళ్లపై దాడిని ఖండిస్తున్నా, మరి ఏంటో ఇది అర్థం కావట్లేదు. పశ్చాత్తాపం ప్రకటిస్తారనుకున్నాం, అల్లు అర్జున్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎంపీ కిరణ్, అలాగే ఎమ్మెల్సీ వెంకట్, వారిలో పశ్చాత్తాపం కనిపించడం లేదు. అల్లు అర్జున్ మీద ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వ్యాఖ్య. ఇక వెలుగులో కొన్ని ఇంట్రెస్టింగ్ వార్తలు వచ్చాయి. అల్లు అర్జున్కు బీజేపీ బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తున్నాయి, బీజేపీ బీఆర్ఎస్ అని చెప్పారు. రేవతి మొన్న సినీ ఘటనలో సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఘటనలో రేవతి మృతికి అల్లు అర్జునే కారణం స్పష్టం చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. టాలీవుడ్పై కక్ష సాధింపే అన్న బండి సంజయ్. సంక్రాంతి సినిమాలపై అల్లు ఎఫెక్ట్. ఈ ఘర్షణ మూలంగా గొడవ కారణంగా ప్రభుత్వం క్రియేట్ చేసిందా, లేకపోతే అల్లు అర్జున్ తప్పు చేశాడని పక్కన పెడితే ఈయన ఏకంగా బెనిఫిషియల్ అని ఏమన్నారు కదా. ఇప్పుడు కొమ్ముని గుద్దని పెద్ద సినిమాలు కూడా ఉన్నాయంట, వాటిలో దిల్ రాజు గారిది కూడా ఉందని చెబుతున్నారు. మరి ఆయన ఏమన్నా మేనేజ్ చేస్తాడా, మళ్ళీ మధ్యవర్తిత్వం చేస్తాడా అనేది మనకి తెలియదు. కానీ బట్ ఇప్పటికైతే భయపడుతున్నారట. సినిమా ఇండస్ట్రీని మొత్తాన్ని భయపెట్టిన ఘనత మరి కాంగ్రెస్ ప్రభుత్వానికి, అలాగే కొత్త రాజ్యాంగాన్ని తీసుకొస్తున్నటువంటి ఘనత. మరి అక్కడేమో మోడీ గారి రాజ్యాంగం, ఇక్కడేమో రెడ్ బుక్ రాజ్యాంగం ఏపీలో, ఇక్కడేమో తోలు తీసే రాజ్యాంగం. మరి రేవంత్ రెడ్డి గారికి ఇవన్నీ ప్రతిష్ట పెంచాయో తగ్గించాయో ఆయన ఆలోచించుకోవాలి. ఇంకో ఇంట్రెస్టింగ్ వార్త ఏంటంటే, నేరాల అడ్డాగా హైదరాబాద్, ఈ నమస్తే తెలంగాణ వాళ్ళు ప్రముఖంగా పెట్టారు. ఏడాదిలో 41% పెరిగిన క్రైమ్ రేట్ అంటూ సిటీ పోలీస్ వార్షిక నివేదిక. దీని దృష్టిలో ఉంచుకునైనా సరే రేవంత్ రెడ్డి గారు ఇటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండి ఆయన మంచి పేరు తెచ్చుకుంటే సంతోషం, కానీ ఇంకా ఈ రకంగా చేస్తూ వెళ్తే ప్రమాదం అని చెప్పాలి. అమరావతి పేరుతో మళ్ళీ అదే తప్పు, ప్రొఫెసర్ హరగోపాల్ వ్యాఖ్య. అలాగే ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలుగు సినీ ఇండస్ట్రీ హీరోల మీద ఈరోజు శాసనసభలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఇప్పుడు అనండి హీరో పవన్ కళ్యాణ్ గారు, ఏమండోయ్ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ చైర్మన్ దిల్ రాజు గారు, మీరు మాట్లాడుకుని ఏదో ఒకటి చేయండి సార్. ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు తెలుగు సినీ ఇండస్ట్రీని అన్న మాటల్లో 1% కూడా అనని జగన్మోహన్ రెడ్డి గారిపైన అక్కస్తో నాడు ఆడిపోసుకున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మాట్లాడరే అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని అడిగే సాహసం చేయగలరా హీరో పవన్ కళ్యాణ్ గారు అంటూ ఒక ఆయన ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇది అర్థవంతమైన పోస్ట్ కాబట్టి ఖచ్చితంగా ఆ రోజున విశాఖలో షూటింగులు చేయండి, లేదా ఏపీలో షూటింగులు చేయండి, మీకు రేట్లు పెంచుతామన్నందుకే ఇంకేముంది దాడి చేస్తున్నారన్నారు. ఇప్పుడు ఏకంగా సినీ ప్రముఖుడు ఇంటి మీదే దాడి జరిగితే కూడా నోరు విప్పని పవన్ కళ్యాణ్, నోరు విప్పని మిగతా ప్రముఖులు, మరి తెలుగుదేశం మద్దతుదారులే కదా రాఘవేంద్ర గారు వీళ్ళంతా, అప్పుడు వాళ్ళు కూడా రేవంత్ రెడ్డి గారికి కూడా మద్దతు ఇచ్చారు కదా, వాళ్ళు కూడా వెళ్ళి పరామర్శించారు. ఇప్పుడు వాళ్ళ మీద ఎందుకు మరి వాళ్ళు కూడా ఏం మాట్లాడట్లేదు ఏంటో తెలియదు. అన్నా అంటూ ఎంతో మర్యాదగా తనతో కూర్చోబెట్టుకుని మా రాష్ట్రానికి రండి స్థలాలు కేటాయిస్తామని మాట్లాడిన జగన్ గారి మీద లేనిపోయిన మాటలు మాట్లాడారు. ఇప్పుడు సాక్షాత్తు అసెంబ్లీలో తోటి నటుడిని మీకు చేతులు ఇరిగిపోయాయా, కిడ్నీలు పోయాయా, కాళ్ళు ఇరిగాయా అంటూ మాట్లాడితే కనీసం ఒక్కడంటే ఒక్క సినిమా ఇండస్ట్రీ ఆయన కూడా ఖండించలేకపోయారు. మీరు సినిమాల్లో హీరోలని తెలుసు కానీ బయట ఇంత పిరికి పందలు స్వార్థపరులని ఇప్పుడు అర్థమవుతోంది. ఒక సామాన్యుడు కూడా తోటి మనిషిని నిష్కారణంగా నిందిస్తే పౌరుషంగా ఆయన తరపున మాట్లాడతారు. జగన్ గారి మీద ఎన్ని మాటలన్నా ఒక నవ్వు ఆయన ఒక నవ్వి వదిలేశారు. అదే ధీమా. తెలంగాణలో నోరెత్తాలంటే భయపడుతున్నారా అంటూ వ్యాపారాలు ఆస్తులు పోతాయని భయమా అంటూ ఎవరో ఇంకో ఆయన స్టేట్మెంట్ పెట్టారు. అలాగే ఇక ఏపీఎస్కి వెళ్తే ప్రభుత్వం విద్య మిథ్యగా మారింది, రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నారంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. పోలీసులే కిడ్నాపర్లు అవతారం ఎత్తారట. ఇక్కడేమో తోలు ఇస్తామంటున్నారు పోలీసు వారు, అక్కడేమో కిడ్నాపర్లుగా మారిపోయారంట. భూ వివాదంలో మునీర్ అనే టీచర్ని కిడ్నాప్ చేసుకెళ్ళిపోయారంట కర్నూలు జిల్లాలో. రెడ్ బుక్ రాజ్యాంగం బ్రహ్మాండంగా అమలు జరుగుతుంది అనుకోవాలి దీన్ని చూస్తే.
ఇక శ్రీవారి లడ్డూలు గుట్టకాయ సహా పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మవాసి. చూడండి ఈ వార్త. చెన్నై టీ నగర్ సమాచార కేంద్రం నుంచి బ్లాక్ మార్కెట్కి వెళ్ళిపోతున్నాయంట. శ్రీశైలంలో పూడికి నష్టం 102 టీఎంసీలు అని చెప్పి మరొక వార్త. గుంటూరులో టీడీపీ నేత దాష్టికం. డిప్యూటీ మేయర్ సోదరి కుటుంబాన్ని ఇంటి నుంచి బయటకు గెంటేశారంట మహానుభావుడు. టీడీపీ రెడ్ బుక్ రాజ్యాంగం కదా, వాళ్ళని ఎవరు అడిగే పరిస్థితి కూడా ఉండదేమో. అతి భద్రత అక్కర్లేదంట, చంద్రబాబు గారు ఆదేశాలు ఇచ్చారంట. జగన్ గారి టైంలో ఎంతమంది ఇచ్చారనేది స్పష్టంగా చెప్పినా కూడా అవే అబద్ధాలు. ఈనాడు వాళ్ళు ఇదేం పిచ్చి రాతలో ఏం కాదో, వాళ్ళకి ఎంత మార్గదర్శి ఆబ్లిగేషన్స్ ఉన్నా, ఎంత అక్రమాల ఆబ్లిగేషన్ ఉన్నా, ఎంత అరాచకంగా ఇన్ని అబద్ధాలు రాయాలా? గతంలో జగన్కి సీఎం 980 మందితో సెక్యూరిటీ అంట. ఇప్పుడు కేవలం 121 మందే చంద్రబాబు గారికి ఉన్నారంట. 121 మంది ఒక వ్యక్తికి కాపలా కాసే పరిస్థితి ఉందంటే మరి అది గొప్ప విషయమని అనుకోవాలా? నేనైతే సెక్యూరిటీ రీత్యా తప్పు అని అన్నాం. కానీ ఈ దిక్కుమాలిన వార్తలు రాసే ఈనాడు వాళ్ళు పచ్చి అబద్ధాలు రాయొద్దు. అప్పుడు వివరణ ఇచ్చినప్పటికి కూడా ఇదే 900 ఇదే రాసిందే రాసి అబద్ధాలు రాస్తున్నారు. ఇక ఈడీ కూడా ఆశ్చర్యంగా అక్కడ ఏం జరిగిందో వెంటనే 494 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అరవింద్ వాళ్ళ దాని మీద అడిగారంట. ఈనాడు వాళ్ళు రాశారు. అంత తమాషా ఏంటంటే ఈడీ ఇక్కడ కేటీఆర్ గారి మీద ఏసీబీ కేసు పెట్టిందో లేదో వెంటనే మరుక్షణమే ఈడీ వచ్చేసింది. అదేందో ఈడీ మరి చంద్రబాబు గారి కేసులకు సంబంధించి అనేక సార్లు జగన్ గారి ప్రభుత్వం ఎన్ని ఉత్తరాలు రాసినా కూడా పట్టించుకోవాలా, ఈడీ పట్టించుకోవాలా, సిబిఐ పట్టించుకోవట్లా. అక్కడ మోడీ గారు రాజ్యాంగం అనుకోలో ఏమో. ఇక అతిథుల పరిచయం. శ్రీ శ్రీనివాస్ యాదవ్ గారు బీఆర్ఎస్ నేత, అలాగే సోలంకి శ్రీనివాస్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, చరణ్ కౌశిక్ యాదవ్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. ఇక 2 వీడియోలు చూసిన తర్వాత వెళదాం చర్చలోకి. సూటిగా తమ ద్వారా సీని ప్రముఖులను నేను అడుగుతున్నా అధ్యక్ష. తల్లి చనిపోయి 9 సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక 20 రోజుల నుంచి హాస్పిటల్లో కోమాలో ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని తిడుతుండ్రు, నన్ను తిడుతున్నారు, అతన్ని పరామర్శిస్తారు. ఏమైంది అధ్యక్ష? అతను కాలు పోయిందా, కన్ను పోయిందా, చేయి పోయిందా, ఏమైనా కిడ్నీలు దెబ్బతిన్నా, ఏమైంది? అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు పరామర్శించారు, కలిసిండ్రు, అభినందించారు. కానీ ఆ పిల్లగాన్ని కనీసం అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో, ఏం కోరుకుంటుండ్రో నాకైతే తెలియదు. Next day I came to know, then I told all my close associates, everybody to go immediately visit them, and they all visited them, and they said by the evening they've applied a case on me, they filed a case on me, so I cannot go visit them personally. From a legal standpoint I couldn't visit them. I immediately wanted to see them. They said no, last night you went to the theatre, there was a chaos. If you come to the hospital now it will be a chaos, and also from a legal standpoint it will be extremely long. Please do not come and meet them. So I've been waiting. మీరు ఇప్పుడు పర్మిషన్ ఇవ్వండి, చెప్పండి, ఇప్పటికి వెళ్ళిపోతాను నేను అక్కడికి. నీ సినిమాలలో కూడా ఏం పెడుతున్నావు? ఓ పోలీస్ ఆఫీసర్లను నంగా చేసి బట్టలు ఇప్పి ఆ ఆఫీసర్ల మీద నువ్వు తుపాకులు పెట్టుడు, లేకపోతే ఇంకో రకంగా ఇంకో నీచమైనటువంటి ఇచ్చేసినావు. అసలు ఈ సెన్సార్ వాళ్ళు ఏ రకంగా ఈ పర్మిషన్లు ఇస్తున్నారో అర్థమవుతలేదు. అడిగేటోడు లేడని, క్వశ్చన్ చేసేటోడు లేడని మీ ఇష్టం వచ్చినట్టు నాటకాలు చేసుకుంటూ పోతే సమాజం ఊరుకోదు. ముఖ్యంగా ఎవడో ఒకడికి కడుపు మండుతుంది, దానికి తీవ్రంగా మీరు భారీ మూల్యం చెల్లించవలసి ఉంటుంది. మాకు కానీ కష్టం కలిగి మమ్మల్ని కానీ తీవ్రమైనటువంటి మీ పదజాలంతో ఇబ్బంది పెట్టిరంటే మాత్రం ఎక్కడెక్కడ ఏమేం కట్ చేయాలని అన్ని కట్ చేస్తాం. బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. మీ తోలు మంచిగుంచుకోకపోతే తోలు పలగొడతాం.